హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లాగ్. నేను మీ త్రినాథ్ అండి. ఈరోజు ఏంటంటే మనకి 16వ తారీఖుని సత్యంతల్లి జాతర జరుగుతుంది ఓడలరావులో బ్రహ్మాండంగా. అది కూడా 6 గంటల పాలు పుట్టింటిక నుంచి ఓడలరావు అత్తూరమాట. ఇక్కడి నుంచి తీసుకెళ్లే విధానం అవి చూపిస్తాను, రండి ఎలా జరుగుతుందో. ఆరుగట్లపాలెం సత్యంతల్లి గుడి అండి, ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇలాగ వరుసగా చీరలు వేసుకుంటూ పువ్వులు జల్లుతూ అలాగే అడుగుకి నిమ్మకాయ తొక్కిస్తూ మన ఇంట్లో ఆడపిల్లని ఎలా అయితే సెలవుడి కావాలతో పంపిస్తామో అత్తోరింటికి, అదే విధంగా అమ్మవారి విగ్రహం ఎత్తుకొని మెల్లిగా చుట్టూరు ఆడబడుచులతో కలసలు ఎత్తుకుంటూ భజంత్రీలతో అవుట్లతో బాంబులతో శుభ్రంగా నాట్యం చేసుకుంటూ తీసుకెళ్తారన్నమాట అండి. అదేవిధంగా మనకి దారిలో మనకి మరణం కూడా వస్తుంది, అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్తారన్నమాట. అందుకన్నా ముందు మీకు గుడి ఎలా ఉంటుందో ఏమి చూపిస్తాను. ముందుగా మనం అందరూ రాకముందు గుడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, చూసారు కదా, ఇంకా రాలేదు, దర్శనాలు చేసుకున్న టైం ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇదిగోండి మత్స్యాకారంలో ఉన్న సత్యంతల్లి గుడి లోనికి వెళ్ళి మనం సత్యంతల్లి దండం పెట్టుకుని పక్కన ఉన్న గుడిలో దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి దాకా చూడండి, అమ్మవారిని చూపిస్తాను, దండం పెట్టుకోండి. జనం అయితే అంతులేని జనం, ఇసుకేస్తే రాలని జనం అన్నమాట. ప్రసాదాల దగ్గర కానీ అలా దర్శనాల దగ్గర కానీ క్రౌడ్ మాట చాలా ఎక్కువ ఉంది. అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని విగ్రహానికి కలసలో నీళ్ళతో అభిషేకాలు చేసి అలా అమ్మవారిని లోన్ పెట్టేస్తారనమాట. అనంతరం అన్నసమారాధన జరుగుతుందండి, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టు.